దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వార ప్రత్యేకమైన అంశము ఏ స్థితి నుండైనా తిరిగి బ్రతకండి. ఈరోజు నేను చెప్పే అంశం ఏం చెప్పండి? ఏ స్థితి నుండైనా తిరిగి బ్రతకండి. ఇంకా చెప్పాలంటే ఏ పరిస్థితి నుండి అయినా సరే బాగుపడండి. ఇప్పుడు నౌ, ఈరోజు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో మీరున్నా సరే, ఏ స్థితిగతులు మీరున్నా సరే, ఏ పతనంలో ఉన్నా సరే, ఏ నాశనంలో ఉన్నా సరే, ఏ నాశనపు భూమిలో దిగిపోయినా సరే, ఖచ్చితంగా మీరు బాగుపడగలరు, ఖచ్చితంగా దీవించబడరు, ఖచ్చితంగా మీరు లేపబడగలరు, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీరు పొంది తీరగలరు. హల్లెలూయా. ఏ స్థితి నుండైనా తిరిగి బ్రతకండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇంతవరకు మీరు విన్న 6 వారాల సందేశాల గురించి మీరు వినవచ్చు, ఇప్పటి వరకు విన్న ఇక సందేశాలు నాకైతే కాదండి. ఒకవేళ ఎవరైనా ఆ ఆత్మీయ యాత్రలో ఉన్నారేమో, వాళ్ళకు ఉపయోగపడతాయేమో. నేను ఆత్మీయ యాత్రలో ఉండడం కాదు, లేకుంటే నా పరిస్థితి ఎలా ఉందంటే, నా పరిస్థితి పూర్తిగా పతనమైపోయింది. కొందరు ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళ్తున్నారు. వాళ్ళకు గత వారంలో చెప్పిన సందేశాలు ఉపయోగపడతాయేమో, కానీ నా జీవితము ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళడం కాదు, కానీ పూర్తిగా నాశనం అయిపోయింది, పూర్తిగా పతనం అయిపోయింది. కాబట్టి నా జీవితానికి ఏ సందేశము ఉపయోగపడదు మీరు అనుకున్నారేమో, ఈ రోజు ఇప్పుడు చెప్పే సందేశము ఖచ్చితంగా నీకోసమే. హల్లెలూయా. ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా మీరు బాగుపడే అవకాశం ఉంది. మన దేవుడు ఎలాంటివో చెప్పండి? మరణమును సైతం జయించి తిరిగి వచ్చిన, చెప్పండి, మన దేవుడు మరణమును సైతం గెలిచి తిరిగి వచ్చిన జయ వీరుడు. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే చెప్పిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? పునరుత్థానమును జీవమును నేనే చెప్పిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? పునరుత్థాన దేవుడు. మన జీవితానికి పునరుత్థానం ఇచ్చే దేవుడు. ఒకవేళ మన జీవితం పతనమైపోయిందేమో, మన జీవితం ఒకవేళ నాశనమైపోయిందేమో, ఇంకా చెప్పాలంటే నా జీవితం చచ్చిన స్థితికి దిగజారిపోయిందని అనుకుంటున్నావేమో, అయితే మన దేవుడు పునరుత్థానుడు. హల్లెలూయా. ప్రభువు యేసు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే చెప్పిన దేవుడు. ఇంకేమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు. మీరందరూ ఆయన మీద విశ్వాసం ఉంచారో లేదో చెప్పండి. మీరందరూ ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసం ఉంచారు, అందుకే ఆయన సన్నిధికి మీరు ఇక్కడ వచ్చినారు. హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చిన మీతో ప్రభువు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాడు. ఒకవేళ మీరు చనిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ పాపముల ద్వారా, ఒకవేళ రోగముల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, ఇరుగు పొరుగు సమస్యల ద్వారా, ఏ పరిస్థితుల ద్వారా సరే, నీ జీవితంలో ఏ స్థితిగతుల ద్వారా సరే, చచ్చిపోయిన స్థితిలో, ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నావేమో, ప్రభువు యేసు అంటున్నాడు, నేను పునరుత్థానమును జీవమునైనాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. మన దేవుడు ఏమో చెప్పండి? చచ్చిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించే దేవుడు. హల్లెలూయా. మృతుల సైతము లేపి నావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల సైతము లేపి నావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల గెల్ల లేపేవాడు, మృత్యువును
నాశనమును నాశనం చేసిన దేవుడు. హల్లెలూయా. మరణాన్ని ఏం చేశాడు చెప్పండి? మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. హల్లెలూయా. మరణపు ముళ్ళు విరవడం అర్థం ఏంటి? ఇక మరణానికి నీ జీవితంలో చోటు లేదు. ఇక నీ జీవితంలో మరణానికి అధికారం లేదు. నీ జీవితంలో నాశనానికి అధికారం లేదు. హల్లెలూయా. నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదమే తప్ప నాశనానికి అవకాశమే లేదు. హల్లెలూయా. ఎందుకు మన దేవుడు ఏమంటో చెప్పండి? మృత్యులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసి. మృత్యువుడు ఏం చేశాడు చెప్పండి? మృతి చేశాడు. ఇక నీ జీవితం పైన మరణానికి చోటు లేదు, మరణానికి అధికారం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే, ఏ స్థితిలోనూ సరే నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పడానికి అవకాశమే లేదు. నా జీవితం నాశనాన్ని దిగజారుని చెప్పి అవకాశం లేకుండా నాశనాన్ని తీసివేసి మరణపు ముళ్ళు విరిచివేసి నీ జీవితానికి జీవము ఆశీర్వాదం మాత్రమే నీ మీద దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణము మరణించింది, నాశనం అయిపోయింది. నీకున్నది జీవము ఆశీర్వాదం మాత్రమే. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఏ స్థితి నుండైనా సరే తిరిగి మీరు బ్రతకండి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే తిరిగి మీరు బాగుపడండి. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలి చెప్పండి? బాగుపడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని సమస్యలు కదా, మన జీవితాల్లో ఎన్ని సమస్యలు కూరుకుపోయినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సమస్యల చేత కూరుకుపోయేది మన గుణము. అయితే దేవుని గుణం ఏం తెలుసా? కూరుకుపోయిన వారిని లేవనెత్తేది దేవుడి గుణం. హల్లెలూయా. యెహోవా పడిపోవాలందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారందరినీ లేవనెత్తువాడు. మన మానవ స్వభావము కృంగిపోవడము, పడిపోవడము, దిగజారిపోవడము మానవ స్వభావము. దేవుని స్వభావము లేవనెత్తే స్వభావము, ఉద్ధరించే స్వభావము. దేవుడు ఎలాంటి వాడు? మన జీవితాన్ని ఉద్ధరించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పతనమైనా సరే తిరిగి బాగు చేయగలడు. మృతమైపోయిన మన జీవితాలను తన పునరుత్థాన శక్తితో తిరిగి లేపగలడు. హల్లెలూయా. ఒక సంఘటన ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వినాలని ప్రభువును ఆశిస్తున్నాను. ఎప్పుడు విన్న సందేశమే అని మీరు అనుకోవద్దు. తప్పిపోయిన కుమారుని గురించి నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు చాలా కొత్త కొత్త విషయాలు బయలుపరిచాడు. మరి అవన్నీ చెప్పాలంటే మరి ఒక గంటలో మరి చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు మరి అది సాధ్యపడలేదు, సిద్ధపడడానికి. అందుకని అవసరమైన కొన్ని ప్రాముఖ్య విషయాలు, ఈ దిన ఆశీర్వాదానికి అవసరమైన శ్రేష్టమైన విషయాలు మాత్రం ఈరోజు మరి మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఇంకా దేవుడు బయలుపరిచిన విషయాలు ఈ సందర్భం చాలా ఉన్నాయి. రాబో కాలంలో మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు సంగతి, ఆయన జీవితం గురించి మనకు బాగా తెలుసు. ఆ కుమారుడు తన తల్లిదండ్రులు వచ్చి ఏమడుగుతున్నాడు? తండ్రి, నా ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఇవ్వమని అడిగాడు. తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆస్తిని పంచిపెట్టేశాడు. ఆ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకున్నాడు. ఆస్తిని అమ్మేసి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బు తీసుకొని మరి చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ దుర్వ్యాపారం వలన, ఆ వేశ్యలతో సహవాసము, ఆ త్రాగుడుమోతు స్నేహితులతో సహవాసము, ఆ యొక్క చెడు స్నేహాల ద్వారా తనకున్న డబ్బంతా, తనకున్న ఆస్తంతా కోల్పోయాడు. ఈ సంగతి అంతా కూడా మనకు బాగా తెలుసు. అన్ని అంతా చెప్పడం లేదు, అవసరమైన విషయాలు మాత్రమే చెప్పబోతున్నాను. హల్లెలూయా. తనకున్న ఆస్తినంతా కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఏమని చెప్పండి? ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఏమయ్యాడు? దిక్కులేని వాడు మారిపోయాడు.
ఒంటరి వాడయ్యాడు, దిక్కులేని వాడయ్యాడు. ఆస్తంతా పోయింది, తన గుణాలంతా పోయింది, కేవలం కట్టుబట్టలు మాత్రమే మిగిలిపోయాడు, దిక్కులేని వాడైపోయాడు. ఆకలి ఆకలి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆకలేస్తుంది, ఆకలి ఇచ్చేవారు ఎవరు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆకలి మంటతో అలమటించిపోతున్నాడు. నాకెవరైనా సహాయం చేస్తారా, నాకెవరైనా కొంచెం ఆహారం సహాయం చేసేవారు ఉన్నారని ఎదురు చూస్తున్నాడు. ఎవరు లేరు. పందులు కాచుకున్న వాడి దగ్గర పనివాడిగా చేరాడు. దీనంగా ఆ పందు తినే పొట్టు దొరికినా సరే తినాలని ఆశపడ్డాడు. అది కూడా చివరికి దొరకని ఒక దురవస్థను అనుభవించాడు. అర్థమవుతుందా చెప్పేది? ఒక హుందాతనంతో ఒక రాజస్థానం అనుభవించవలసిన కుమారుడు ఇప్పుడు ఏమని చెప్పండి, తన సహజ విలువను పూర్తిగా కోల్పోయి తనకున్న సహజ విలువల్ని, తండ్రి ఇంట్లో ఎలా ఉండాలి, హుందాతనంతో ఉండాలి, ఒక రాజకుమారుని స్థానంలో ఒక సంతోషంగా ఉండవలసిన వాడు పందులు తినే పొట్టు కూడా ఈరోజు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏదో నీచమైన స్థితికి దిగజారిపోయాడు. తన సహజ విలువలు పూర్తిగా కోల్పోయాడు. తనకు తానుగా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తనకు తానుగా, దయచేసి అర్థం చేసుకోండి, తనకు తానుగా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నాశనాన్ని, ఆ నాశనమే మరణము. అనగా అక్షరార్థంలో మరణం కాదు, కానీ అదొక మరణపు పరిస్థితి. నాశనం అనగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. అతను జీవిస్తున్నట్టుగానే ఉన్నాడు, కానీ అతని స్థితి ఎలా ఉంది? మరణించిన స్థితిలో ఉంది. ఇంకా వాక్యం తెలియజేస్తుంది, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. ఇంకా వాక్యం నేర్పిస్తుంది, 2:1 వాక్యం తెలియజేస్తుంది, ఏమని? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. ఇతను ఏ స్థితిలో ఉన్నాడు? పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, స్వయం కృతాపరాధం ద్వారా, తాను చేసిన తన తప్పుల ద్వారా తానే నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి మాట శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వారం చెప్పింది 2 సార్లు చెప్పిన సమయం లేదు. కొన్ని మాటలు విలువైన మాటలు ఒకేసారి ఎందుకు వెళ్తుంటాయి, చాలా శ్రద్ధగా మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. తన నాశనానికి తానే ఉత్తరవాదైండు. తన యొక్క నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అయితే అతని జీవితము ఎవరు బాగు చేయలేనంతగా, ఏ విధంగా కూడా బాగు పడలేనంతగా పతనమైపోయింది. అవునా కదా చెప్పండి? అతని జీవితము ఎవరు బాగు చేయలేనంతగా, ఏ విధంగా కూడా బాగుపడలేనంత క్షీణతకు, నాశనానికి అతని జీవితము దిగజారిపోయింది. అతని జీవిత కథ అంతటితో ముగింపు అయిందా చెప్పండి? అతనికి కలిగిన నాశనము, అతని జీవితము పూర్తిగా టోటల్ కొలాప్స్, పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితిలో ఉంది. కానీ అతని జీవిత కథ అంతటితో ముగించిందా? ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో, నా జీవితంలో నాశనము, నా కుటుంబంలో నాశనం మీరు అనుకున్నారా? నాశనము నీ ముగింపు కాదు. నాశనము నీ కుటుంబ ముగింపు కాదు. ఆశీర్వాదము నీ జీవితానికి ఆరంభము. నా జీవితం నాశనం అనుకుంటున్నావా? ఆ నాశనపు అంచులో క్రొత్త జీవిత ఆరంభాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. నాశనము ముగింపు కాదు, నీ జీవితం ఆశీర్వాదము ముగింపు. చాలా మంది ఉదయం రాస్తున్నారు, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంకా నాశనమే. కాదండి, నీ జీవితం నాశనం కానే కాదు, నీ జీవితము ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తన ఇంటికి చేరాడు. తను కోల్పోయినంత మళ్ళా
పొందుకున్నాడు. తాను కోల్పోయినంత మళ్ళా పొందుకున్నాడు. మళ్ళా గొప్ప కుటుంబంలో తన స్థానాన్ని, రాజస్థానాన్ని, హుందాతనాన్ని, సమృద్ధిని తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. అతడు బాగుపడడానికి ఏ విధానాలు పాటించాడో చెప్తున్నా వినండి. ఇప్పుడు నా జీవితము నాశనమైంది, నా కుటుంబం పతనమైపోయింది అని తలంచే వాళ్ళకు ఈ కుమారుని జీవితంలో అతడు బాగుపడడానికి ఏం చేశాడు, ఏ విధానాలు పాటించాడు, బాగుపడడానికి అతడు మనకు ఏ విధానాలు చూపిస్తున్నాడో ఈరోజు మీకు వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాలని ప్రభువును కోరుతున్నాను. శ్రద్ధగా వినండి. ఈ కుమారుడు ఏ విధానాలు పాటించి ఆశీర్వాదము, రెండవ దీవెనలు పొందుకున్నాడు. అటువంటి విధానాలు మీరు కూడా ఈరోజు విని మీరు పాటించినట్లయితే ఆ కుమారుని జీవితం ఎలా గొప్పగా దీవించబడిందో మీ జీవితాలు కూడా అలా గొప్పగా ఈరోజు నుంచి దీవించబడే అవకాశం, దేవుడు గొప్ప నూతన ప్రారంభాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం అతడు మొదలు ఏం చేశాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. చాలు. హల్లెలూయా. ఆ కుమారుడు బాగుపడడానికి అతడు అవలంబించిన పద్ధతులు, పాటించిన విధానాలు మొదటిగా మనం చూసినట్లయితే అతడు తన పరిస్థితిని విశ్లేషించుకున్నాడు. పరిస్థితిని విశ్లేషించుకున్నాడు అనగా తనకు కలిగిన పరిస్థితి ఎందుకు కలిగింది, ఏ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, తన పరిస్థితిని, తన గత పరిస్థితి ఎలా ఉండింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి తను పరీక్షించుకోవడం ప్రారంభించాడు. తన పరిస్థితిని విశ్లేషించుకున్నాడు. మొదటి ఏమి చెప్పండి, తన పరిస్థితిని విశ్లేషించుకున్నాడు. ఏమి విశ్లేషించుకున్నాడు? ఒకప్పుడు అతని పరిస్థితి ఎలాంటిది, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. అతను ఒకప్పుడు పరిస్థితి, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు, ఎవరికి? కూలి వాళ్ళకే, కుమారులకు కాదు. తన అన్నకు తనకు ఒకప్పుడు సమృద్ధిగా ఉండి కూలి వాళ్ళకి ఏదో మరి చాలా చాలా ఆహారం కానీ తన తండ్రి యొద్ద ఉన్న కూలి వాళ్ళకే ఆహారం సమృద్ధిగా ఉన్నది. ఇప్పుడు ఇతను కుమారుడైంది కూడా ఆకలి దప్పులతో, చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని దీన స్థితిలో ఆకలికి అనుమతించిపోతున్నాడు. ఇతను కుమారుడైంది కూడా తండ్రిలో ఉన్నప్పుడు కూలి వాళ్ళకే ఆహారం సమృద్ధిగా ఉంటే మరి కుమారుల భోజనం ఎలా ఉందో చెప్పండి. సాధారణంగా కూలి వాళ్ళకు ఒక రకమైన భోజనం ఉంటుంది, కుమారులకు ఇంకొక విధమైన శ్రేష్టమైన మంచి ఆహారం ఉంటుంది కదా. మంచి రాజభోజనము. హల్లెలూయా. ఎలాంటి భోజనం చెప్పండి. ఈ కుమారుడు తన తండ్రి ఇంట్లో రాజభోజనం భోజించేవాడు. తన తండ్రి ఇంట్లో కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంటే ఇతడు కుమారుడిని కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఆకలి దప్పులకు అలమటించిపోతున్నాడు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఒకప్పుడు నా తండ్రి ఇంటి వద్ద కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేనైతే ఆకలికి చచ్చిపోతున్నానని తన పరిస్థితిని తాను విశ్లేషించుకున్నాడు. మనం కూడా విశ్లేషించుకోవాలి. ఏమని చెప్పండి అమ్మ, అర్థమవుతుందో? మనం కూడా విశ్లేషించుకోవాలి.